ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొన్నారు కోటేశ్వరరావు గారు అనలిస్ట్, అదేవిధంగా పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, మరికొద్దిసేపట్లో కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, కోటేశ్వర గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, గతంలో సమంత ఇష్యూలో కొండ సుస్మితను బర్తరఫ్ చేయాలని టాక్ వినిపించింది. ఇప్పుడు బర్తరఫ్ చేస్తారనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంటే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కొండ సురేఖకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు లండన్ నుంచి తిరిగి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ కి సామాజికంగా అదేవిధంగా రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు కొండ సురేఖ విషయంలో? సమంత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు సుష్మిత కాదు, సురేఖ గారు. అవును, అప్పుడు సురేఖ గారు చేశారు. అప్పుడు ఉచ్చు బిగింది, ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. మొత్తం మీద బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్లు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. అదే విధంగా ఓఎస్టీ సంబంధించినటువంటి అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అప్పుడు అంటే 2 సందర్భాల్లో తీవ్రమైనటువంటి వివాదాన్ని రేపాయి. ఆ వివాదంలో కొండా సురేఖ దంపతులు ముఖ్యంగా ఓఎస్డి వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పి మా అమ్మాయి చేసింది తప్పే అని అప్పుడు వాళ్ళు అంగీకరించారు. మరి ఇప్పుడు అదే అమ్మాయి అంతకంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, పేరు ఏదైనా పెట్టుకున్నా గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల మీద ఒక ప్రతిపక్ష నాయకురాలులాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా మారాయి. మరి అదే విధమైనటువంటి వ్యాఖ్యలు, ఆ విధమైనటువంటి భాష లేకపోతే ఆ విధమైనటువంటి హావభావాలతో కాకపోయినా గానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవేమి చిన్నమైనవేమీ కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట్లకు సంబంధించి చిన్నారెడ్డి గారు చేసినటువంటి ఆయనకేమి పదవి లేకపోవడమే కాదు, ఆయనకి కేబినెట్ ర్యాంకు అవన్నీ కూడా ఉన్నాయి, ముఖ్యమైనటువంటి గౌరవనీయమైనటువంటి పదవుల్లోనే ఉన్నారు. అయినా కానీ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి వచ్చినటువంటి ఘర్షణ కావచ్చు, లేదా మరొక అంటే ఎవరిది పెత్తనం అనేటువంటి వనపర్తి నియోజకవర్గంలో ఎవరిది పెత్తనం అనే దాని మీద తలెత్తినటువంటి ఘర్షణతోటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి? కొండా సురేఖ దంపతుల మీద చర్య తీసుకుంటారు లేదా తీసుకోరు అనేటువంటి పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఒకవేళ తీసుకునేట్లయితే మరి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, లేకపోతే ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే స్థానిక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ రాహిత్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇక్కడ కొండా సుష్మిత కాంగ్రెస్ సభ్యురాల కాదా అనేటువంటి దానికి వచ్చేట్లయితే ఆమె కాంగ్రెస్ సభ్యురాలు కనుకనే పరకాల నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించుకుంది. మరి కాంగ్రెస్ సభ్యురాలు అయి ఉండి ఆ విధంగా ముందుగానే అంటే రేవంత్ రెడ్డి గారు రేవూరు ప్రకాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడక ముందే ఆమె ఆ విధమైనటువంటి ప్రకటన చేసింది కదా. మరి ఆమె అటువంటి మహిళ, అటువంటి యువతి గురించి ఆమె పార్టీ సభ్యురాలా కాదా అనేటువంటి చర్చ సాగుతూ ఉంది. అంటే ఇన్ని రోజుల నుంచి ఈ చర్చ సాగుతున్నప్పటికీ మరి సుష్మిత గారి వైపు నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలా కాదా అనేటువంటిది ఆమె వైపు నుంచి క్లారిటీ లేదు, లేదా ఆమె తల్లిదండ్రుల వైపు నుంచి మా అమ్మాయి అసలు కాంగ్రెస్ పార్టీయే కాదు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పట్లేదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారు? ఒకసారి పార్టీలో చేరిన తర్వాత సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోకపోయినా గానీ వాళ్ళు కాంగ్రెస్ సభ్యులుగానే ఉంటారు, ఆ విధంగా కొండా సుష్మిత కాంగ్రెస్ సభ్యురాలి అనేటువంటి ఆయన చెప్పినటువంటి వివరణ. అందుకని ఇదంతా కూడా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం మాట్లాడుకునే సమయానికి ఊహాజనితమే గాని ఒక దృశ్యం మాత్రం కనిపిస్తా ఉంది. ఏమిటి అంటే ఇట్లా అధిష్టాన వర్గం మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అధికార యంత్రాంగంలో వాళ్ళ మాట చల్లకుండా, పొమ్మనకుండా పొగబెట్టే విధంగా, లేకపోతే వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా అధిష్టాన వర్గం కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవచ్చు. దాని ద్వారా ఒకవేళ అసంతృప్తితో బయటకు వెళ్ళిపోతే అది వాళ్ళ ఇష్టం, మేమేం చేయలేదు అని చెప్పేసి చెప్పుకోవడానికి అధిష్టాన వర్గానికి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి మనం చూడాల్సి. ఓకే, రైట్. పవన్ గారు గుడ్ మార్నింగ్.